భూపాలపల్లి బస్టాండ్ డిపో మేనేజర్ ఇందు అధ్యక్షతన నిర్వహించిన మహాలక్ష్మి పథకం సంబురాల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలనలో అమలు చేసిన మొట్టమొదటి పథకం మహాలక్ష్మి పథకమని ఎమ్మెల్యే అన్నారు. ఆర్టీసీ బస్సులలో ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. కాగా మహిళల ఉచిత బస్సు ప్రయాణ విలువ 6,700 కోట్లుగా నమోదైందని అన్నారు. ప్రజాప్రభుత్వం ఉచిత బస్సు పథకం కోసం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తుందన్నారు. మన భూపాలపల్లి డిపోలోనే 1,44,72,000 మంది మహిళలు ఉచిత బస్సు చేశారని అన్నారు. వారి ద్వారా ఆర్టీసీకి మహాలక్ష్మి ఆదాయం 73,83,43,000గా ఉందన్నారు. అనంతరం భూపాలపల్లి నుంచి దూదేకులపల్లి గ్రామానికి వయా కమలాపూర్, రాంపూర్, గొల్లబుద్దారం మీదుగా బస్సు సర్వీస్ను ఆర్టీసీ డిఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం బస్సులో బాంబులగడ్డ వరకు ఆర్టీసీ డిఎం ఇందు, జిల్లా ఆర్టీఐ మెంబర్ సుంకరి రామచంద్రయ్య, భూపాలపల్లి డిఎస్సి సంపత్రావు, సిఐ నరేష్, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రయాణం చేశారు. ఎందుకనంటే డైలీ వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అది ఎంప్లాయీస్ అయినా అంటే నార్మల్ ఒక చిన్న ఎంప్లాయీస్, స్టూడెంట్స్ వీళ్ళందరికీ మంచి ఫెసిలిటీ. నేను ఉత్తరం నుంచి భూపాలపల్లి వస్తున్నా. డైలీ మాకైతే ఈ ఫెసిలిటీ చాలా యూజ్ అవుతుంది. అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే మాకు బస్ సర్వీస్ కావాలని మేడం రిక్వెస్ట్ పెట్టింది. సో మేడం ఆడబిడ్డలందరికీ, చదువుకునేటువంటి మహిళా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి 200 కోట్ల మందితో ఈరోజు 6,880 కోట్ల ఆదాయాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రయాణం చేసినటువంటి 200 కోట్ల ప్యాసింజర్స్ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఈ భూపాలపల్లి బస్ డిపోలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 200 కోట్ల ప్రయాణికులు పాల్గొని ఆర్టీసీకి 6,880 కోట్ల ఆదాయాన్ని తెచ్చినటువంటి ప్రయాణికులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ములుగు, వరంగల్, హైదరాబాదు వేళ చదువుకునేటువంటి విద్యార్థులు మీ ఇంటికి వచ్చే వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా ఆడబిడ్డలందరికీ కూడా మన తల్లిగారింటికో, అత్తగారింటికో, లేకపోతే కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమరెల్లి, ఐలోని మల్లన్న ఇతర జాతరలకు పోయి ఇంటికి వచ్చేవారు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కాకుండా చిరు వ్యాపారులందరికీ కూడా మీకు ఈ యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రభుత్వానికి మీ యొక్క సహకారం ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మీకు అన్ని రంగాలలో కూడా ఇక్కడ బస్ స్టాండ్ లో అవసరం అనుకుంటే క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నా మహిళలకు ఇవ్వడం, మీ సేవా సెంటర్లు కానీ, రేషన్ షాప్ డీలర్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ మగవాళ్ళ పేరు మీద ఉంటే తాగి తడిపి ఇబ్బంది ఇల్లు అమ్ముకోవడం, ఆ ఇల్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కనుక ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్ మనం గాంధీనగర్లో కూడా మా డాక్రా మహిళల పేరు మీద పెట్రోల్ బంక్ పెడుతున్నాం.
శాంపేట మండల కేంద్రంలో కూడా మాందారపేట స్టేజ్ కాడ పెట్రోల్ బంక్ పెడుతున్నాం. మన ఒక 6 బస్సులను కూడా మండల సమైక్యలకే కొని ఆర్టీసీకి ప్రభుత్వమే మరి తీసుకొని మీకు 70,000 రూపాయలు నెలకు చొప్పున కిస్తీ ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా మీకు ఇచ్చే విధంగా కూడా వెసులుబాటు కల్పించిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ఆర్టీసీ ఏదైతే లాస్లో ఉన్నటువంటి నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు ఆదాయంలోకి తీసుకురావడం మీ యొక్క ప్రయాణికుల యొక్క 200 కోట్ల ప్రయాణికులటువంటి గొప్పతనం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆడబిడ్డకు ఫ్రీ అని భర్త కూడా బస్సులకి పోదామని చెప్పి మనకు ఛార్జ్ కూడా ఆర్టీసీకి లాభం జరుగుతుంది. కనుక ఈరోజు బస్సులు కూడా ఇంకెక్కువ కొనుగోలు చేసి అన్ని గ్రామాలలో కూడా బస్సులు ఏర్పాటు చేయాలి. డిపో మేనేజర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా, మా సతీష్ చూస్తున్నాడు, ఎంపేడకు బస్సు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో 20-30 సంవత్సరాల నుంచి బస్సు నడుస్తుంది. ఆ బస్సును పునరుద్ధరణ చేయాలి. మొన్న మీకు ఈడీ గారు వచ్చినప్పుడు మీకు చెప్పడం జరిగింది. నిన్న కూడా మీరు మీ యొక్క మంత్రి గారికి చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో మెట్టుపల్లి గ్రామానికి బస్సు ఏ రకంగా నడపాలో మా సతీష్ ఇక్కడ మీకు చెప్తాడు. దాని ప్రకారంగా బస్సు నడిపియాలి. అదేవిధంగా మా ఆర్టీఏ మెంబర్ వస్తున్నాడు, దూదేకులపల్లికి కూడా 9 గంటలకు బస్సు, స్కూల్ టైంలకు బస్సు నడపాలి. ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం. మళ్ళా బస్సు టైం క్లోజ్ కాగానే పొద్దున ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు, వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ట్రిప్పు నడిచే విధంగా ఆ బస్సును ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.